బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ హై టెన్షన్ వాతావరణం కారణం ఏంటి అంటే ఎన్నికల్లో మాకెందుకు డబ్బులు ఇవ్వలేదు అంటూ ఓటర్లు నిలదీయడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో ఇప్పటికే ప్రలోభాల పర్వం నడుస్తోంది. నిన్న ప్రచార పర్వానికి తెరబడింది. రాత్రి నుంచే ప్రలోభాల పర్వానికి తెరలేపేశారు రాజకీయ పార్టీల నాయకులు. ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉన్నారు. అయితే ఈ డబ్బులు పంచే చోట వివాదం తలెత్తింది. కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంతమందికి డబ్బులు ఇవ్వకపోవడంతో మాకెందుకు డబ్బులు ఇవ్వరంటూ మహిళలు ధర్నా చేస్తూ ఉన్నారు. టీడీపీ వైసీపీ నేతలు అందరికీ డబ్బులు పంపిణీ చేశారు, మాకు మాత్రం ఇవ్వలేదు అంటూ వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహిళలు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇరు పార్టీల నేతలను నిలదీశారు మహిళలు. ఇరు వర్గాలు వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఏంటి గొడవ? డబ్బులు ఇవ్వలేదంటూ మహిళలు ధర్నాకు దిగడం ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ? అంటే నిన్న రాత్రి నుంచి ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాయకులు అంటే అభ్యర్థుల తరపున డబ్బులు పంపిణీ జరుగుతుంది. ముఖ్యంగా ఇటు మైలవరం నియోజకవర్గాన్ని చూస్తే టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా డబ్బులు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి మైలవరం నియోజకవర్గం జక్కంపూడి సమీపంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో అక్కడ కొంతమందికి కొన్ని బ్లాకుల్లో డబ్బులు ఇచ్చి మిగతా బ్లాకుల్లో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారని ఈరోజు అక్కడ సుమారు 400 మంది బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. కొన్ని బ్లాకుల్లో మాత్రం ఇచ్చి కొన్ని కుటుంబాలకు మాత్రం ఇచ్చి మాకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదంటూ కూడా అక్కడ స్థానిక వైసీపీ టీడీపీ నేతలు నిలదీశారు. దీంతో వైసీపీ టీడీపీ నేతలు వాళ్ళకి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక మైలవరం నియోజకవర్గంలో కాదు, చాలా నియోజకవర్గం ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే డబ్బులు కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేయట్లేదంటూ చాలామంది రోడ్డెక్కుతున్నారు. ఎందుకంటే డబ్బులకు సంబంధించి పార్టీలకు అతీతంగా అందరికీ డబ్బులు ఇస్తున్న సందర్భంలో ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహంతో వీళ్ళంతా కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో డబ్బులు ఇవ్వలేదని రోడ్డు మీదకి వస్తున్నటువంటి జనాలు కానీ, డబ్బులు పంపిణీ ఈ స్థాయిలో జరుగుతున్నా కానీ స్థానిక ఎన్నికల అధికారులు కానీ పోలీసులు ఏం చేస్తున్నారని ఒక విమర్శలు అయితే వస్తున్నాయి రోహిత్. ఎందుకంటే పట్టపగలు ఈ విధంగా మాకు డబ్బులు ఇవ్వలేదు, ఓట్లకి డబ్బులు ఇవ్వలేదంటూ రోడ్ల మీదకి రావడం పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో డబ్బులు పంపిణీ జరుగుతున్నా ఎందుకు నియంత్రించలేకపోతున్నా అనే విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే దీనిపైన ఇప్పటివరకు ఎన్నికల అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ లేక లోకల్ ఉన్నటువంటి పోలీసులు మాత్రం దీనిపైన స్పందించలేదు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు పంపిణీ చేశారు, రాత్రి ఎవరు వచ్చారని పోలీసులు అయితే విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇదే పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మొత్తం ప్రలోభాలకి రంగంలోకి దిగిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వైసీపీ టీడీపీ అన్ని పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు అక్కడ దాదాపు 1000 ఓటుకి 1500 రూపాయలు మైలవరం నియోజకవర్గంలో పంచుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఇంకా దాని సంఖ్య పెంచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒకరు 1500 ఇస్తే ఇంకొకరు 2000 ఇలా 500 పెంచుకుంటూ పోతున్న పరిస్థితి అయితే మైలవరం నియోజకవర్గం ఉంది. మైలవరం కాదు, ఇంతకుముందు చెప్పినట్టు అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఓటుకి 1500 నుంచి 2000 వరకు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది ఇదే మాట చెబుతున్నారు. ఇక్కడ అంటే ఆన్ రికార్డ్ చాలా మంది డబ్బులు ఇవ్వలేదని బయటకు వచ్చి ఆందోళన చేయడమే దీని ద్వారా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. డబ్బులు పంపిణీ ఏ విధంగా జరుగుతుంది, ఓట్లు ఏ విధంగా కొంటున్నారనేది. ఇంతకుముందు కూడా కొంత ప్రచారం బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో కూడా ఇదే విధంగా రోడ్డు మీదకి వచ్చి జనాలు ఆందోళన దిగిన పరిస్థితిని కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చిన నేపథ్యం. ఇలా ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా కొన్ని చోట్ల డబ్బులు పంపిణీ చేశారని, మాకు డబ్బులు రాలేదని ఈ విధంగా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి అయితే ఉంది రోహిత్. ఇప్పుడు వాళ్ళకి ఎవరు సర్ది చెప్పారు? గొడవ సద్దుమణిగిందా లేకపోతే పోలీసులే ఉన్నాయి ఎంటర్ అయ్యారు, అక్కడికి ఆల్రెడీ డబ్బులు పంచారని ఆరోపణలు చేస్తూ ఇలా ధర్నాకు దిగడంతో పోలీసులే ఉన్నా ఎంట్రీ ఇచ్చారా? పోలీసులు వచ్చారు కానీ ఆ డబ్బులు పంపిణీ చేసింది ఎవరు, ఇవన్నీ ఈ కోణాలు అసలు పోలీసులు ఎవరిని పట్టించుకోలేదు. అక్కడ స్థానిక ఉన్నటువంటి డివిజన్ నేతలు ఉంటారు, అక్కడ స్థానిక వైసీపీ సంబంధించి టీడీపీ నేతలు మాత్రం అడిగితే వాళ్ళు వీళ్ళ తాకిడి తట్టుకోలేక అక్కడి నుంచి పరారైపోయిన పరిస్థితి. ఎందుకంటే డబ్బులు ఇచ్చింది పై వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ స్థానికంగా వాళ్ళు మేనేజ్ మాత్రమే చేస్తుంటారు. ఏ ఇంటికి ఎంత ఇవ్వాలి, ఏ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయనే సమాచారం మాత్రమే స్థానిక వైసీపీ కానీ టీడీపీ నేతలు తెలుస్తారు. కాబట్టి వాళ్ళని స్థానిక ఉన్న వాళ్ళు నిలదీస్తే పెద్దగా ఉపయోగం లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. వీళ్ళ తాకిడికి వాళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోయారు. కానీ ఈ గొడవంతా చూసి పోలీసులు వచ్చారు కానీ అసలు డబ్బులు ఎందుకు పంపిణీ చేస్తున్నారు, పంపిణీ చేసిన ఎవరనే కోణంలో అసలు పోలీసులు విచారణ చేయకపోవడం పట్ల కూడా ఆగ్రహం అయితే స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు పంచడం అనేది ఎన్నికల నియమావళికి విరుద్ధం. ఎందుకంటే అది చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని తెలిసి కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. తెలిసి కూడా ఓటర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వలేదని రోడ్లు ఎక్కడం కూడా ఇక్కడ కొంత విమర్శలకు తావిస్తుందని చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఓటుకు డబ్బు తీసుకోవద్దని ఒక ప్రచారం ఎన్నికల సంఘం విస్తృతంగా
చేస్తున్న ఎలాంటి తరుణంలో మాకు డబ్బులు ఇవ్వలేదని రోడ్డు మీద రావడం పట్ల కూడా ఎన్నికల సంఘం కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి అక్కడ ఏమన్నా లోకల్గా ఆ డబ్బులు రాత్రి పంపిణీ చేసింది ఎవరు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఎంతమంది వచ్చారనే సమాచారాన్ని పోలీసులు తీసుకుంటారా లేక వదిలేస్తారని చూడాలి. ఎందుకంటే ఎన్నికల సమయం చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇప్పుడు పోలీసులు పూర్తిగా ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సంబంధించినటువంటి వాటి భద్రతాపరమైన దాని మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీటి మీద దృష్టి పెడతారు లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. రోహిత్. రైట్ రాజేష్, ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో హై టెన్షన్ నెలకొంది. ఓటర్లకు డబ్బుల పంపిణీలో వివాదం చోటు చేసుకుంది. మాకెందుకు డబ్బులు ఇవ్వరు అంటూ మహిళలు ధర్నాకు దిగారు. టీడీపీ వైసీపీ నేతలందరికీ డబ్బులు పంపిణీ చేశారు, మాకు మాత్రం ఇవ్వలేదు అంటూ వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. ఇరు పార్టీల నేతలను నిలదీశారు మహిళలు. ఇరు వర్గాలు వారికి నచ్చ చెప్పడంతో సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.